హౌస్ఫుల్ 5 ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే నచ్చలేదు భయ్యా. నాకైతే ఈ మూవీ కష్టమే. ఇదొక పెద్ద కామెడీ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మూవీ. కామెడీ మూవీ చూస్తున్నప్పుడు కూడా ఏట్రా ఈ మూవీ ఎంతలా సాగుతుంది, ఎప్పుడైపోతారా బాబు అని అనిపించిందంటే డెఫినెట్లీ ఇట్స్ అ బ్యాడ్ వన్. ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూసి చెప్తాను. ఇక ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ మూవీకి 2 క్లైమాక్స్ ఉన్నాయి. నేనైతే హౌస్ఫుల్ 5కి వెళ్ళా, ఇప్పుడు నేను 5Bకి వెళ్ళినా ఇంకోసారి టికెట్ డబ్బులు బొక్కపడితే తప్ప ఈ మూవీ పైన నా ఒపీనియన్ మినిమం చేంజ్ అవ్వదు. అయినా ఈ చిరుగోజ మూవీని ఓసారి చూడడమే అవ్వాలి నాతో. మళ్ళా 5B కోసం మొత్తం చూడడం అంటే అమ్మో నా వల్ల కాదు రయ్యా. థియేటర్స్లో కాదు కదా, ఓటీటీలోకి వచ్చాక కూడా చూడను నేను. ఈ మూవీలో కొన్ని సీన్స్ అండ్ కొన్ని మూమెంట్స్ రియల్లీ ఫన్నీగా అనిపించాయి నాకు. మోస్ట్లీ అక్షయ్ కుమార్ సీన్స్ కాస్త ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. దట్స్ ఇట్, అంతే. ఈ మూవీలో నాకు అనిపించిన పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇవే. మూవీలో కామెడీ అని చెప్పి డబల్ మీనింగ్ డైలాగ్స్ తెగ వాడేశారు. అది ఓకే, నాకు డబల్ మీనింగ్ డైలాగ్స్తో ప్రాబ్లం లేదు. బట్ అట్లీస్ట్ అవి ఫన్నీ జనరేట్ చేసేలా ఉండాలి కదా. మరి ఎప్పుడో జమానా కాలం డైలాగ్స్ వేసుకొని తీసేశారు మూవీని. నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు చూసా ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ని. నా స్కూలింగ్ అయిపోయి +2 అయిపోయి బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్నా, స్టిల్ అవే డైలాగ్స్ పెట్టేసి నవ్వండ్రా అంటే కష్టం. మరి ఈ మూవీలో పేరుకే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ ఏ క్యారెక్టర్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. సరే పోనీ సైడ్ క్యారెక్టర్స్ని వదిలేద్దాం. రితేష్ అండ్ అభిషేక్ క్యారెక్టర్స్ని కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ అయినా మెల్లగా ఎలాగొకలాగా అయిపోయింది, కానీ సెకండ్ హాఫ్ అయితే అమ్మో చాలా టార్చర్ అసలు. మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ ఊరికే అరుస్తుంటే ఎందుకో అనుకున్నా. ఆ తర్వాత అర్థమైంది ఎలాగో మూవీ చూసి చాలామంది స్లీప్ వేస్తారు, వాళ్ళని లేపడానికి ఇలా ర్యాండమ్ అరుపులు పెట్టేశారని. అంతే అండి. ఇక ఈ మూవీ గురించి చెప్పడానికి నా దగ్గర అయితే ఏమి లేదు. నాకు తెలుసు ఇదొక బ్రెయిన్లెస్ కామెడీ మూవీ అని, అందుకే నేను నా బ్రెయిన్ని పాకెట్లో పెట్టుకునే ఈ మూవీని చూసా. బట్ స్టిల్ నాకైతే ఈ మూవీ నచ్చలేదు. రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మినిమం ఎఫర్ట్స్ పెట్టలేదు అనిపించింది నాకైతే. సో అదండి సంగతి. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. ఒకవేళ మీరు ఈ మూవీని చూసినట్టయితే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.